హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏంటి రోజు ఫిష్ కర్రీ చూపించేస్తుంది అక్క అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, చికెన్కి బాయ్ బాయ్ చెప్పేసి ఫిష్కి హాయ్ హాయ్ చెప్పాలి కదా. ఎందుకంటే చికెన్ తినకూడదు అని చెప్పేసి వచ్చింది కాబట్టి చికెన్ కానీ గుడ్లు కానీ అన్నిటికీ సెలవు చెప్పేశాము. ఓన్లీ ఫిష్ అనమాట. ఇంకా ఫిష్ అయితే ఇదైతే మనం సందువ అంటాం కదండి. సందువ చాలా కాస్ట్ ఉంటుంది మన ఈస్ట్ గోదావరిలో అయితేని. మనకి ఇక్కడైతే సముద్రం సందువ దొరుకుతుందండి, కొంచెం ఎర్రగా ఉంటుంది. ఆ సందువ 150 రూపీస్ 150 రూపీస్ ఉంటుంది ఇక్కడ. మనకైతే సందువ కొనాలంటే 500 కానీ 800 కానీ అలా ఉంటుంది. కాకపోతే మన సందువ అయితే టేస్ట్ సూపర్ కదండి. గోదావరి సందువ దాన్ని వండుకుని తింటే మాత్రం సూపర్ ఉంటుంది. ఇదైతే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ అలాగే ఉంటుంది కానీ కొంచెం సందువలో రెండో రకం అనమాట ఇది. నేనైతే సందువ మొక్కలన్నీ వాళ్ళే కోసి ఇచ్చేస్తారు. మొక్కలు అయితే కోయించుకుని వచ్చాను. వాళ్ళ మొక్కలు కూడా సగం సగం కట్ చేస్తానన్నారు. వద్దు అలా కట్ చేయకండి, ఇలా అయితే కట్ చేయండి అని చెప్పాను. ఇక్కడ మొక్కలన్నీ కూడానండి మనకి రౌండ్గా రాకుండా అడ్డంగా కట్ చేసేస్తారు. నాకు అలా కట్ చేసినా కూడా నచ్చదు. నేనైతే ఇలా కట్ చేయించుకుని వచ్చాను. ఇంకా కట్ చేయించుకుని వచ్చిన తర్వాత మళ్ళీ శుభ్రంగా తోమేసి నేను ఎక్కువ పసుపు వేసి కడిగేస్తానండి. కడిగితే మనకు నీసు స్మెల్ ఎక్కువ ఉండదు అనమాట. ఇంకా పసుపు వేసి కడిగేసి ఉప్పు కారం పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ అయితే మర్చిపోయాను, వేయలేదు. ఆయిల్ వేసేసి కొంచెం మ్యాగ్నేట్ చేసుకుని కాసేపు అయితే పక్కన పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో ఏం పెట్టను. ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ చప్పబడిపోతుంది కదండి, అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టను. ఇంకా అలాగైతే ముందు బాండీ పెట్టేసుకున్నాను. బాండీలో అయితే ఫస్ట్గా అయితే 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుని పచ్చిమిర్చి వేసుకున్నాను 4-5. మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి. ఇప్పుడు మనం వండుకోవడానికి ఆనియన్స్ ఎప్పుడైనా సరే చేపల కూరలోకి ఎక్కువ ఆనియన్స్ వేసుకోకూడదు. ఒక 8 ముక్కలు ఉన్నాయంటే 2 ఆనియన్స్ చాలండి. ఒక 4 ముక్కలు ఉన్నాయంటే ఒక ఆనియన్ చాలు. మళ్ళీ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదండి. మసాలాకైతే మీకు చూపించాను కదా నేను. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, మొగ్గలు, అలాగే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, వెల్లుల్లిపాయలు. చాలామంది అల్లం కూడా వేసుకుంటారు. నేనైతే అల్లం వేయను. అల్లం వేసుకున్న అది కొంచెం నాకు డిఫరెంట్గా అనిపిస్తుంది టేస్ట్, దానికోసం అల్లం అయితే వేయను. ఇవైతే ఆడేసి ముందైతే పచ్చిమిర్చి వేగిన తర్వాత 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. నా దగ్గర ముక్కలు ఎన్ని ఉన్నాయండి, 8 ముక్కల వరకు ఉన్నాయి. నేను తలకాయ ముక్కలు కూడా వేసేసుకుంటానండి. అవి నేను తింటాను. ఎందుకు అవి కూడా పాడు చేయటం అని చెప్పేసి దాంట్లో ఉన్నది కూడా కొంచెం టేస్ట్ బాగుంటుంది, నాకు ఇష్టం అనమాట. ఆ ముక్కలు కూడా వేసేసి మనం ఆనియన్స్ వేగిన తర్వాత ఈ పేస్ట్ ఆడుకుంటాం కదా, ఈ పేస్ట్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ నేను చేప ముక్కలకి మనం మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ ముక్కలు వేసేసుకుంటాను. ఆ ముక్కలు వేసేసుకున్న తర్వాత నేను చేప ముక్కల్ని ఎప్పుడు గట్టితో తిప్పను ఎక్కువ, కానీ ఇలా చేతితోటే మెదుపుతాను అనమాట. ఇలా మెదపడం వల్ల అవి కొంచెం కొంచెం కదులుతాయి కదండి, అలా కదులుతాయి అనమాట. ఒకసారి ఏం చేస్తానంటే స్పూన్తో అటు ఇటు తిప్పుతాను. అలా తిప్పడానికి కూడా నాకు భయము, ఎందుకంటే ఏ ముక్కనే ఇరిగిపోతుందేమో, మళ్ళీ ముక్క స్మాష్ అయిపోతుందేమో అన్న భయం అనమాట. చూడండి, నిజంగా చాలా బాగుంటుందండి సందువ అయితేని. చాలా ఫేమస్ అనమాట సందువాయి. ఇక్కడ చాలా తక్కువ దొరుకుతుంది, ఎందుకంటే కొంచెం డిఫరెంట్ సందువ కదా, ఎర్ర సందువ కదా, అందుకని చెప్పేసి బాగానే ఉందండి. ఫస్ట్ టైం ట్రై చేసాము. కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. అదేంటో కానండి, నేను చేపల పులుసు కన్నా చేపల ఇగురైతే చాలా బాగా పెడతాను. మా హస్బెండ్ అంటారు పులుపు ఎక్కువ వేసేస్తావు, పులుపు తక్కువ వేస్తావు అంటారు. ఇగురైతే మాత్రం చాలా బాగా పెడతాను. మసాలాలు కూడా ఇలా వేసుకుంటే బాగుంటుందండి. ఎక్కువగా ఏమీ వేసుకోకూడదు ఫిష్ కర్రీకి. చాలామంది ఫిష్ కర్రీలో టమాటా వేసుకుంటారు. నేను టమాటా కూడా వేయము. మా ఈస్ట్ గోదావరిలో అసలు టమాటాయే వాడమండి. ఇంకా అలా వేసేసిన తర్వాత కొంచెం మీకు ఉప్పు కానీ కారం కానీ తక్కువైతే వేసుకోవచ్చు. ఫిష్ మసాలా గిష్ మసాలా వేసుకుంటారు చాలామంది. నేను అలా కూడా వేయను, నాకు ఇష్టం ఉండదు ఏమీని. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఎలా చేస్తారు నేను కూడా అలాగే చేస్తాను. ఇంకా తర్వాత అయితే కొంచెం మగ్గిన తర్వాత అయితే వాటర్ అయితే వేసేసాను. చూసారు ఎలా బుడగలుగా ఉడుకుతుందో. నిజంగా కూడా కూర అయితే చాలా బాగుందండి. ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది. ఇదేనండి అసలు సిసలైన ఐటమ్ అంటేని. ఇంకా కొత్తిమీర వేసుకొని ఇంకా దింపేయటం అనమాట. కొత్తిమీర వేసిన తర్వాత దింపేసుకోవాలి, ఎందుకంటే దింపలేదంటే అది మొత్తం లాగేసుకుంటుంది కదా. ఫైనల్గా అయితే కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మనం ప్లేట్లో వేసుకుని తినేయటం లేట్ అనమాట. చాలా బాగా వచ్చిందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మా హస్బెండ్ ఎప్పుడు అనరండి బాగుందని చెప్పేసి, ఈసారి అయితే చాలా బాగుంది ఇలా ఇంత బాగుండేవని చెప్పేసి అన్నారు.
అన్నారు. అయ్య బాబోయ్ ఇంతలా అనేసారా అని చెప్పేసి నేను షాక్ అయ్యాను. నిజంగానండి ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్ బాయ్.